విషయానికి వస్తే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళ మీద బూతులు లేకు దూరి రౌడీయిజం చేయడము, దుర్భాషలు ఆడడము, అలాగే ఎవరైతే ఈ పథకాలు లబ్ధిదారులు ఉంటారో ఈ రాష్ట్రంలో, అలాగే ఒంటిపిట్ట మండలంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు భారీగా ఓటు హక్కు వినియోగించుకునేదానికి పోలింగ్ బూతుల దగ్గరికి వస్తే మీరు బెదిరించలేదని అడుగుతున్నాం. మేము ఈరోజు పాలకపక్షంలో ఉండి కూడా మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకెళ్తా వచ్చామే తప్పక ఎక్కడ వైలెన్స్ అయితేనే డెమోక్రసీని కిల్ చేసే విధంగా ఎక్కడ మేము ప్రవర్తించలేదని మీ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు కొందరు, రాజంపేట శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు అడిగారు, రాంప్రసాద్ రెడ్డి రాయచోటికి ఎమ్మెల్యే, ఆయన ఇక్కడికి ఎట్లొచ్చాడు అని అడుగుతున్నారు. అయ్యా, రాయచోటి ఎమ్మెల్యే కాదు, రాష్ట్రానికి మంత్రి కాదు, నేను రాష్ట్రానికి భారతదేశంలో ఒక పౌరున్నయ్యా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాకు కావలసిన వాళ్ళు ఉంటే అక్కడికి పోయి ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతున్నా. అలాగే మీరు నన్ను ప్రశ్నించినప్పుడు అదే పోలింగ్ బూతుల దగ్గర మీకేం పని అడుగుతున్నా. మీరు నిజంగా మీ ఇళ్ల దగ్గర ఉండి వ్యవస్థలపై నమ్మకంతో మీరు ఎన్నికల్లో పాల్గొనాలి కదా. మీరు కూడా ప్రతి ఒక్క బూత్ దగ్గరికి మీ మనుషులను వేసుకొని వచ్చి అక్కడ రౌడీజం చేయవలసిన అవసరం ఏమైందని అడుగుతున్నా. ఇంకొకటి చెప్తున్నా, మీలాగా గత 4-5 పర్యాయాలు ఒంటిమిట్టలో ఎలక్షన్ అనేది చూడని గ్రామాలు చాలా ఉన్నాయి, ఎలక్షన్ చూడని ఏదైతే బూతులు చాలా ఉన్నాయి. ఆ రోజు మీ పెత్తందారీ వ్యవస్థతో మీరు అక్కడ ఎలక్షన్లు జరిగేవారు. మొట్టమొదటిగా 30 బూతులకు ఎలక్షన్ అంటే ఏదో చూపించిన ఘనత మాదే అని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంకా కొందరు నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారు నా గురించి, అలాగే మా పార్టీ గురించి. అయ్యా, మేము సాంప్రదాయబద్ధంగా ఏవైతే ఓటర్లకు ఇచ్చామో ఆ ఓట్లను అడుక్కోవడం తప్పక మేము ఎక్కడ కక్ష కార్పణ్యాలు మాకు లేవు. మేము ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ ఎలక్షన్లకు పోయాం, విజయం కూడా సాధిస్తున్నామని తెలియజేసుకుంటున్నా.